హాయ్ ఫ్రెండ్స్, జిమ్మలు కట్ చేసే విధానం మీకు చూపిస్తే ఇప్పుడు జిమ్మలు ఎట్లా కట్ చేస్తారో ఓకేనా. ఆల్రెడీ అంటే కట్ చేసిన జిమ్మలు ఉన్నాయి ఇలా. సో అందుకోసం కొంచెం పొలుసు తీసేసి రెక్కలు కట్ చేస్తా. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చేస్తారు. నేను ఒక రకంగా చేస్తా, మీకు చూపిస్తా. చూడండి, ఈ రెక్కలు చూసారా, చాకు కొంచెం షార్ప్ ఉంది, ముందర పోతే వెనక కూడా దిగుతుంది. మా వాళ్ళకి పిల్లలకు కూడా దగ్గులు వేసింది. అయ్యో, పొలుసు కూడా ఇట్లా తీసేయాలి. కొంచెం తీసేసినాం. సో అవి కూడా వేసాలి. తలకాయలు ఉంచుతుంది ఇట్లనే. ఓకే, ఆ టాస్క్ కంప్లీట్. అండ్ దెన్ నెక్స్ట్ జిమ్మల కూర తింటే దగ్గు పోతుంది. ఈ జిమ్మలతోని మంచిగా సాయంత్రం టైంలో మంచి మసాలాలు, పసుపు, కారం అన్నటువంటి మసాలాలు కలుపుకొని వాటిని కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం మనం వాటిని ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పేసి దాన్ని మంచిగా క్షుణ్ణంగా నిమ్మలంగా పులుసు తీసేసి దాన్ని కట్ చేసుకుంటున్నాము. అయితే ఈ కట్ చేసుకున్నది ఏంటంటే ఇది ఒక మన సాధకం, అంటే మన సాధకపు చేపలు కాదు, ఇది న్యాచురల్గా పెరిగిన చేపలు అన్నట్టు. కాకపోతే వీటి టేస్ట్ కూడా వేరే వస్తుంది. మామూలు పిల్లలు ఏంటంటే కూర వండుదామంటే కూర వండలే, ఎందుకంటే ఫ్రై కోసం అని చెప్పేసి ఫ్రైకే వీటిని సాపి వేసిన. కానీ తలలు తీసేయద్దనుకున్నా, కానీ మళ్ళీ తర్వాత తలలు తీసేసిన. వీటిని కొంచెం కొంచెం కట్ చేసిన, మంచిగా వాటికి కొంచెం కాట్లు పెట్టేసిన, రెక్కలు మాత్రం మంచిగా క్లియర్గా తీసేసిన. అంత క్లియర్గా మంచిగా వాటర్తో కూడా మంచిగా ఫ్రెష్గా వేసిన. చాకు కూడా బాగా షార్ప్ ఉన్నది అన్నట్టు, అందుకోసమనే ఈ షార్ప్నెస్ చాక్తో కూడా మంచిగా, ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసిన కాబట్టి ఇది కొంచెం షార్ప్ ఉన్నది చాకు. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారనుకోండి చేపలు క్లీన్ చేయడానికి, కానీ మనం కూడా కొంచెం జగ్గిళ్ళల్లో వీటిల్లో ఉంటుంది కాబట్టి తల పక్కన జగ్గిలు ఉంటాయి కదా, వీటిని కొంచెం క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నట్టు. సో మనకు తెలిసిన విధానం మనం చేస్తే ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారనుకోండి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను. నేను ఎక్కువ మనకి ఇట్లాంటి పని చేయడం అంటే కొంచెం వెనుకుంటాం, తినడానికి ముందుంటాం. అంటే అంటారు కదా ఏదైనా ఒకటి ఉండాలని, అయితే తినడానికన్నా ముందు ఉండాలి, లేకపోతే పని చేయడానికన్నా ముందు ఉండాలి అంటారు కదా పెద్దలు, అట్లా. కానీ క్లీన్ చేయడం వల్ల నేను ఎట్లా చేసాను అనేది కొంచెం మీరు చెప్పండి. ఇంకా వెరైటీగా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నేను చేసే విధానం నేను చేసిన చూసారుగా. ఇట్లా ఇవన్నిటిని ఒక్కొక్కటి మెల్లమెల్లగా అంత క్లీన్ అయిపోయిన తర్వాత వాటర్తో కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. వాటర్తో మంచిగా చేసిన చూడండి, తెల్లగా ఉన్నాయా, తెల్లగా ఉంటాయి. మనం అట్లా ఉంటుంది మరి, మనం చేస్తే క్లీన్ పని చేస్తే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. తెల్లగా వాటర్లో ఒక 4 సార్లు కడిగిన. 4 సార్లు కడగడం వల్ల మంచిగా అయిపోయినాయి. దాన్ని అయిపోయిన తర్వాత మంచిగా మసాలాలన్నీ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి రాత్రి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన చూస్తేనంటే మీకు నోరు ఊరుతుంది, నీళ్ళు ఊరుతాయి, అట్లా ఉంటుంది. ఓకేనా. మీరు కూడా చేపలు చేసే విధానం ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకా వేరే రకంగా చేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కాబట్టి మీరు చేసే విధానం కూడా మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి.